హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. సో ఈరోజు డిసినెక్స్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ అనేటువంటి సరికొత్త ప్లాన్ లాంచ్ అయింది. సో ఈ బిజినెస్ ప్లాన్ అనేది మీ అందరి ముందుకి తేవడం జరిగింది. సో మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ డిజైన్ చేసినటువంటి ప్లాట్ఫామే ఈ డిసినెక్స్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. సో ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఈ బిజినెస్ ప్లాన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా తక్కువ మందే ఉన్నారు. సో ఇంకా లీడర్స్, మంచి టాప్ లీడర్స్ అటువంటి వాళ్ళు ఇంకా రాలేదు. సో మనలాంటి వాళ్ళు ఎవరైతే స్టార్టింగ్లో ఉంటామో మనమే ఈ కంపెనీకి మూల స్తంభాల్లాగా ఉండవచ్చు. అబౌట్ యూస్ డిసినెక్స్ గ్లోబల్ అండి. సో ఈ డిసినెక్స్ గ్లోబల్ అనేది ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రస్ట్ అంటే ఏంటంటే, సో పీపుల్ టు పీపుల్ హెల్పింగ్. సో ఒక ఎడ్యుకేషన్ వర్క్ కావచ్చు, సో మనకు ఎవరైనా డొనేషన్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి కార్యకలాపాల్లో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో అవర్ మిషన్, అవర్ విజన్. సో ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా సో వాళ్ళకు ఆదాయం కావాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వారి ద్వారానే సో ఎక్కడ కూడా కంపెనీ తీసుకొని అమౌంట్ కంపెనీకి పెట్టడము, 1 to డబల్ ఇవ్వడము, సో కంపెనీ తీసుకొని ఏదో ప్రోడక్ట్ ఇచ్చి ఇంకో 10 మందిని రెఫర్ చేయండి అనడము, అలా కాకుండా మన మధ్యతరగతి కుటుంబాల్లో మనకు తెలిసినటువంటి స్నేహితులు వారి ద్వారా బిజినెస్ చేసేటువంటిది ఈ బిజినెస్. అవర్ మిషన్, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడాలి, ఆర్థికంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేది అవర్ మిషన్, అవర్ విజన్. సో డిసినెక్స్ గ్లోబల్ అనేది హెల్పింగ్ ఫ్యామిలీ అండి, హెల్పింగ్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లో ఏం బెనిఫిట్ ఉంటాయి. సో ఇక్కడ బెనిఫిట్ అంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు. సో ఆపర్చునిటీ టు సర్వీస్ సొసైటీ సర్వీస్ అంటే మనం ఎవరైనా ఇన్కమ్స్ కావాలి, ఒకరికొకరు హెల్ప్ కావాలి అంటే ఇక్కడ సొసైటీలో మనము ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ లీడర్షిప్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో పర్సనాలిటీ గ్రోత్, స్కిల్ డెవలప్మెంట్, మన పర్సనాలిటీని కూడా ఇందులో గ్రోత్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సనాలిటీ ప్రోగ్రామ్స్ అనేది చాలా వరకు డబ్బు కట్టి మనం పర్సనాలిటీ ట్రైనింగ్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ డెవలప్మెంట్ అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. సో అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఇలాగా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్. సో మన మధ్యతరగతి కుటుంబాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ చాలామంది చేస్తుంటాం, ఆపర్చునిటీస్. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ డిసినెక్స్ గ్లోబల్ ఆపర్చునిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి? సో ఇక్కడ చూడొచ్చు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సహాయం అందించుకోవడమే ఈ బిజినెస్ యొక్క లక్ష్యం అండి. సో ఎందుకు చేయాలి? డ్రీమ్ హౌస్. సో ఇక్కడ మనము బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి? మనకు ఒక ఇల్లు కావాలి అనుకుంటూ ఉంటాం, ఒక లగ్జరీ కారు కావాలి అనుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఫ్యామిలీ ఉండాలి అనుకుంటూ ఉంటాం, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి చిల్డ్రన్స్కి అనుకుంటూ ఉంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటూ ఉంటాం, లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటూ ఉంటాం, జ్యువెలరీ కావాలి అనుకుంటుంటాం, సో టూర్స్ బయట తిరగాలి అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎంతోమంది డ్రీమ్ హౌస్ కావాలి అనుకుంటాం, వచ్చేటువంటి శాలరీస్తో కానీ మనం చేసేటువంటి వ్యాపారాల్లో కానీ సో ముందుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వారందరికీ కూడా ఇక్కడ డ్రీమ్ హౌస్ కావాలి అనుకుంటే ఇక్కడ మనము టీం వర్క్ చేయగలిగితే డ్రీమ్ హౌస్ కూడా తీసుకోవచ్చు. లగ్జరీ కార్ కావచ్చు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళకి జ్యువెలరీ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ కూడా మనం వెళ్ళి రావచ్చు. సో ఇక్కడ డిసినెక్స్ గ్లోబల్లో కావాలి అనుకుంటే ఫస్ట్ మనము $3 అండి, $3 అంటే ₹300 సిస్టమ్ సపోర్ట్ ఫీజ్ అని ఇవ్వాలి. సిస్టమ్ సపోర్ట్ అంటే సిస్టమ్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి గాను సిస్టమ్ సపోర్ట్ ఫీజ్ అనేది $300 అంటే $3 అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బిజినెస్ స్టార్టప్. సో స్టార్టప్లో స్మాల్ మనము అమౌంట్ పంపించాలి. సో అది కూడా మీకు ఎవరైతే రెఫర్ చేశారో, మీ అప్లైన్ మీకు ఎవరైతే రెఫర్ చేశారో అతనికి $5 అంటే $500 సెండ్ హెల్ప్ చేయాలి.
సో ఇక్కడ చూడొచ్చు, లో ఇన్వెస్ట్మెంట్ బిగ్ ఆపర్చునిటీస్, బిల్డ్ యువర్ సక్సెస్, జాయిన్ టుడే, బిల్డ్ యువర్ ఫ్యూచర్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది. స్టార్టర్ లీడర్స్. సో ఇక్కడ మనము 5 మ్యాట్రిక్స్లో ఈ బిజినెస్ అనేది ఫాలో అవుతుంది. 5 మ్యాట్రిక్స్లో అంటే సో ఫస్ట్ 5 మెంబర్స్ని రెఫర్ చేస్తాం. 5 మెంబర్స్ అంటే సో $5 ఈక్వల్, అలాగే 5 మెంబర్స్తో $25 వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో 25 టీమ్ అవుతుంది, $10 చొప్పున $250 వస్తుంది. సో అలాగే థర్డ్ లెవెల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లీడర్ అంటారు, $125 టీమ్ అవుతుంది, $20 చొప్పున $2,500 వస్తుంది. ఫోర్త్ లెవెల్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అంటాము, 625 టీం ఉంటుంది, $30. సో అలాగే $18,750 వస్తుంది. క్రౌన్ డైరెక్టర్ అంటాము, 3,125 టీం ఉంటుంది, ఫిఫ్త్ లెవెల్, $40 వస్తుంది ఆ లెవెల్లో. సో అక్కడ 1,25,000 మనకు వస్తాయండి. గ్లోబల్ క్రౌన్ అంబాసిడర్. సో ఇక్కడ 15,625 టీం ఉంటుంది, $50 చొప్పున మనకు $7,81,250. టోటల్గా మనకు ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే $9,27,775 రిసీవ్డ్ సపోర్ట్ బోనస్గా మనం తీసుకోవచ్చండి. రిసీవ్డ్ సపోర్ట్ బోనస్ అంటే మనకు ఎవరైతే డాలర్స్ పంపిస్తారో ఇవన్నీ మనకు $5 అంటే $500, $10 అంటే $1000. సో ఇలాగా మనకు ఎవరైతే డాలర్స్ పంపిస్తూ ఉంటారో అది ఇమీడియట్లీ INRగా మనం తీసుకుంటాం. సో ఇక్కడ టోటల్గా అమౌంట్ వచ్చేసరికి RSB రిసీవ్డ్ సపోర్ట్ బోనస్ $9,27,775 తీసుకోవచ్చు. సో ఇక్కడ బోనస్ అనేది కూడా ఇచ్చారండి కంపెనీ వాళ్ళు. సో లెవెల్ బోనస్, ఫస్ట్ లెవెల్ బోనస్ వచ్చేసరికి మీరు 5 డైరెక్ట్ చేసి ఉన్నట్టయితే మీకు $5 అనేది ఉచితంగా ఇస్తారు, అది రిజిస్ట్రేషన్కి ఉపయోగపడుతుంది. సో మీరు సెకండ్ లెవెల్లో 15, అక్కడ మీరు 25 అట్లా కంపల్సరీ 5 + 25 లెవెల్ కంప్లీట్ చేసినట్టయితే $15. సో అలాగే 125 ఎగ్జిక్యూటివ్ లీడర్. సో థర్డ్ లెవెల్ కంప్లీట్ చేస్తే $40, ఫోర్త్ లెవెల్ కంప్లీట్ చేస్తే $100, ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ చేస్తే $250, సిక్స్త్ లెవెల్ కంప్లీట్ చేస్తే $500. ఇవన్నీ కూడా ఉచితంగా మనకు బోనస్గా వచ్చేటువంటివి. సో మనము మొదటిగా ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మీరు ఎవరైతే మిమ్మల్ని రెఫర్ చేశారో ఆ వ్యక్తికి $5 అంటే $500 మనం పంపిస్తామండి. సో ఫస్ట్ లెవెల్లో 500 పంపించాం. మనం ఎప్పుడైతే రెఫర్ చేస్తామో, మన టీముని రెఫర్ చేస్తామో, అలాగా మనం ఒక ముగ్గురిని కన్నా రెఫర్ చేసాము అనుకోండి, ముగ్గురిని రెఫర్ చేసినప్పుడు మనకు $15 వస్తుంది, అంటే $15, 1500 వచ్చింటుంది. అప్పుడు మనము $10 మన సెకండ్ అప్లైన్కి పంపాలి. సెకండ్ అప్లైన్కి మనకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ సీనియర్కి, సూపర్ సీనియర్కి పంపాలి. అప్పుడు $10 మనం పంపాలి. అలాగే థర్డ్ లెవెల్లో మనకు $40 వచ్చింది అనుకోండి, $20 పంపాలి. ఫోర్త్ లెవెల్లో $80 వచ్చింది అనుకోండి, సో మనకు $30 పంపాలి. $135 వచ్చింది అనుకోండి, $40, $220 వచ్చింది అనుకోండి, $50. టోటల్గా $155 పంపుతాం మనం, అంతేనండి. సో రిసీవ్డ్ అమౌంట్ చూస్తే ఎక్కువ ఉన్నది, మనం పంపించే అమౌంట్ చూస్తే మ్యాక్సిమం సాధారణ వ్యక్తి 500 అంటే పెద్ద అమౌంట్ కాదు. సో 500, 1000, 2000, 3000, 4000, 5000 ఎనఫ్. సో 5000 లాస్ట్ ఫైనల్ అండి. సో ఇక్కడ మనము అమౌంట్ వచ్చిన తర్వాతే పంపిస్తాం. సో ఇక్కడ మ్యాట్రిక్స్ కాబట్టి, బైనరీ కాదు, మ్యాట్రిక్స్ కాబట్టి సింగిల్ లెగ్లో కూడా ఆదాయం ఉంటుంది. మీరు ఒకరిని రెఫర్ చేశారు, ఆ వ్యక్తి టీం వర్క్ చేసుకున్నా కూడా మీకు సింగిల్ లెవెల్లో కూడా ఆదాయం ఉంటుంది. ఇది గ్లోబల్ క్లబ్ ఇన్కమ్ అండి. గ్లోబల్ క్లబ్ ఇన్కమ్ అనేది పూర్తిగా నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక్కడ మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయరు, నాన్ వర్కింగ్ ఇన్కమ్. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మీరు 5 డైరెక్ట్ రెఫరల్, వర్కింగ్ ప్లాట్ఫామ్లో 5 డైరెక్ట్ రెఫరల్ చేసిన వాళ్ళందరినీ కూడా గ్లోబల్ క్లబ్లోకి తీసుకుంటారు. గ్లోబల్ క్లబ్లో సో 3 మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. సో మొదటిగా మనం వచ్చిన వ్యక్తికి సో మనకు 3 ఫస్ట్ లెవెల్లో ముగ్గురు ఉంటారు, $10 చొప్పున $30 వస్తాయి. సెకండ్ లెవెల్లో 9 మంది ఉంటారు, $20 చొప్పున $180 వస్తాయి. థర్డ్ లెవెల్లో 27 మంది ఉంటారు, $30 చొప్పున $810. ఫోర్త్ లెవెల్లో 81 మంది టీం అవుతుంది. సో $40 చొప్పున $3240 వస్తాయి. సో ఫిఫ్త్ లెవెల్లో 243 మంది ఉంటారు, $50 చొప్పున
$12,150 వస్తాయి. 6th లెవెల్లో 729 మెంబర్స్ అవుతారు. $60 చొప్పున $43,750, టోటల్ $60,160 మనకు ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మనము ఎంత వస్తే ఎంత పంపించాలి మన అప్లైన్కి అది కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. లెవెల్ 1 అనేది మీరు ఆటో ఫుల్ లేక్ ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అవుతారో, నాన్ వర్కింగ్ క్లబ్ లేక్ ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అవుతారో, సో ఇక్కడ $10 మనం పంపించాలి, ₹1,000. సో ₹1,000 ఫస్ట్ పంపించుంటాం. మనకు నెక్స్ట్ టీమ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మనకు $30 రాగానే $20 పంపిస్తాం, $80 రాగానే $30, $130 రాగానే $40, $210 రాగానే $50, $350 రాగానే $60, ఇలాగా $210 మనం పంపిస్తాం. మనం తీసుకునే అమౌంట్ ఎంత అంటే $60,160 మనం తీసుకుంటామండి. సో ఇక్కడ చూడొచ్చు పూర్తిగా హెల్పింగ్ ప్లాట్ఫామ్. సో మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ తీసుకునేది. హెల్ప్ అదర్ టు రైస్, సో బిల్డ్ యువర్ రిలేషన్షిప్, క్రియేట్ ఫ్రీడమ్, సక్సెస్ టు గెటర్. సో ఇక్కడ మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, టీం బిల్డ్ చేసుకుంటూ, రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటూ, ఫ్రీడమ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ టీం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. సో కాంటాక్ట్ సపోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు, వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు, మనం తెలుసుకోవచ్చు. సో మీరు ఎవరైతే ఈ వీడియో మీకు షేర్ చేశారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, పూర్తిగా డీటెయిల్ చేసుకోండి. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ప్యూర్లీ వర్కింగ్ ప్లాట్ఫామ్, సింగిల్ లెగ్ ఆదాయం, ఒకరి నుండి ఒకరికి సహాయం చేసేటువంటి ఇన్కమ్స్ అండి. సో ఇక్కడ కంపెనీకి మనం పే చేసి కంపెనీ పే అవుట్ ఇచ్చే సిస్టమ్ కూడా కాదు, ప్యూర్లీ 1-to-1 P2P హెల్పింగ్ చేసుకునేటువంటి వర్క్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. సో ఈరోజే స్టార్ట్ చేయండి. మీకు ఎవరైతే బిజినెస్కి లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.